నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ రకరకాల జ్యోతిష్యులతో చూపించుకుని అయినప్పటికీ ఎటువంటి రిజల్ట్ లేక ఇదంతా అసలు నిజం కాదు, అసలు దేవుడే లేడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఒక పరిస్థితుల్లో నుంచి ఎంతో మందిని తన రెమెడీస్ తో డెఫినెట్ గా సమస్యల నుంచి చాలా త్వరితగతిన బయటపడేసినటువంటి ఆ తనిష్క గారు చాలా చాలా మందికి కూడా ఒక రకమైన సేవ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రెమెడీస్ చేయించుకోవటం ఓకే, కానీ వాటి నుంచి బయటపడి ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయటం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాము. తనిష్క గారు ఎంతో మంది క్లయింట్స్ తో, మీ క్లయింట్స్ తో నేను ఇలాగా ఎన్నో రివ్యూస్ చేశాను. అవును. ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. అది భగవంతుడి యొక్క కృప. అవును. మీరు చేయించేటటువంటి రెమెడీస్, మీరు చేసేటటువంటి ఉపాసన కూడా దానికి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. నిజం. ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తనిష్క గారు. చాలా సంతోషం. ఎప్పటికీ భగవంతుడి ఆశీర్వాదం మీ పట్ల ఉండాలి. ఎందుకంటే జన్మ మీ ద్వారా మరి జనాలకి ఎంతో ఉపయోగం అవుతోంది కాబట్టి భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక కాలర్ కూడా మీ క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు. తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మాట్లాడదాం. ఓకే. నమస్తే అండి. అక్క పద్మిని ఆ, నమస్తే. పద్మినేనండి. థ్యాంక్ యూ. నమస్తే. నన్ను అక్కని చేసేసారా? పర్వాలేదులేండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఎలా మీకు తెలుసు మేడము? నేను రెడ్ టీవీలోనే చూసాను ఓకే. ఫస్ట్. ఓకే. రెడ్ టీవీలోనే చూసాను. కానీ నాకు కొంచెం ఇది నెగటివ్ ఎనర్జీ వల్ల చాలా సఫర్ అయ్యేదాన్ని. మా హస్బెండ్ కూడా విడిపోయి చాలా, అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ లో అట్లే ఉన్నాం. కొంచెం దూరంగా. లాస్ట్ టైం నేను ఇట్లే మేడం తో పూజ చేయించుకున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చున్నారు. కలిసారా ఇప్పుడు మీరు? కలిసిపోయారు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్? లాస్ట్ వినాయక చవితి అప్పుడు వచ్చారు మేడం. వచ్చారు. ఇప్పుడు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం మేడం. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. అంత ముందంత మనస్పర్ధలు లేకపోయినా చిన్నవి పిల్లలు ఉన్నారు, 2 చిన్న పిల్లలు నాకు. మామూలే, ఇంకా చిన్న గొడవలు వస్తా ఉంటాయి, అవి సర్దుకొని పోవాలి. మళ్ళీ నాకు కొంచెం ఇట్లే లాస్ట్ మొన్న పౌర్ణమికి నాకు అసలు బాలేదు. నాకు అసలు కాల్ కొంచెం, అంటే నాకు ఎట్లుందంటే నైట్ పడుకోలేకున్నా, నేను నిద్రపోలేకున్నా, ఉలిక్కిపడి లేస్తున్నా. ఒక 3 times లేచిన ఆ రోజు పౌర్ణమి రోజే. నాకు అస్సలు బాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఊరికనే కాలు నొప్పి వస్తుంది. అది ఎట్లుందంటే పెయిన్ నాకు ఎవరైనా కత్తి పెట్టి గుచ్చితే ఎంత పెయిన్ వస్తుంది కాళ్ళు, అంత పెయిన్ ఉంది. సడన్ గా వచ్చింది. నేను మామూలుగా పని చేసుకుంటా ఉన్నా ఇంట్లో, బట్టలు అవి చూసుకుంటా ఉన్నా. నాకు సడన్ గా ఎందుకు 3 days అసలు నాకు కాలు ఎత్తి పెడతానా లేదా ఇంకా అనిపించింది. లాస్ట్ కి ఇంకా నాకెందుకో డౌట్ వచ్చి ఇంక నేను మేడం కాల్ చేశాను. ఇట్లా ఉంది మేడం అని అంటే, మేడం చూసి చెప్పారు, ఇట్లా నెగటివ్ ఎనర్జీ వల్ల అమ్మా, ఏం కాదు అని. నేను వెంటనే ఇంకా లేట్ చేయలేదు మేడం, ఇట్లా పూజ చేపించుకున్నాను. నాకు నిజంగా మేడం నమ్ముతారో నమ్మరో, నాకు ఆశ్చర్యం వేసింది అసలు. నమ్ముతాను నేను ఖచ్చితంగా. ఆ రోజు నైట్ పూజ స్టార్ట్ అవుతుందమ్మా అని నాకు చెప్పారు కాల్ చేసి. సంకల్పం చేసుకోవడానికి చెప్పినారు. నేను ఆ రోజు ఈవినింగ్ సంకల్పం చేసి పడుకున్నాను. నైట్ పొద్దున్నకి నాకు కాలు నొప్పి ఎట్లుందే లేదు మేడం. అస్సలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇప్పటికి కూడా నాకు అంత ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను కాలు ఎత్తి పెడతానా లేదా నెక్స్ట్ డే అని అంత భయపడినా నేను. భయపడి ఏం టాబ్లెట్స్ ఏం వాడలేదు మేడం. ఏ టాబ్లెట్ వాడలేదు అసలు. లేదు, ఏం వాడలేదు. అంటే ఈ నెగటివ్ మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే ముందు నుంచి సిమ్టమ్స్ అర్థం అవుతాయి. కానీ నాకు ఆ రోజు పౌర్ణమి నుంచి ఇంకా నాకు ఎట్లుందంటే
పడుకోనే ఉందామా, పని చేసుకోలేదు నేను అసలు 3 days. లేజీగా ఉంది. పడుకొని ఉన్నా. అంత ఇదిగా ఉంది. ఏం అసలు పిల్లల మీద చిరాకుగా అరుస్తున్నా. అయ్యో! అంటే ఏం పని చేసుకోబుద్ధి కాలేదు. హ్మ్. ఆ చేసుకోబుద్ధి కాలే, పడుకున్నా, సడన్ గా ఉలిక్కి పడ్డము అట్లే ఉంది నాకు. ఎందుకు అని మళ్ళీ నాకు మేడం తెచ్చి, వద్దు ఇట్లా, ఇంతకు ముందు అట్లే సఫర్ అయ్యాను బాలేక, సెకండ్ అమ్మాయి పుట్టినప్పుడు నాకు అట్లే చాలా సఫర్ అయ్యి హార్ట్ ప్రాబ్లం వచ్చింది మేడం. తర్వాత చిన్న సర్జరీ అయింది, అది అయిపోయింది మేడం. దానికి కూడా అప్పుడు చెప్పినారు మా హస్బెండ్ రాకముందు. కానీ లాస్ట్ మొన్న ఈ పౌర్ణమికి ఇట్లా జరిగింది. మొత్తానికి ఇప్పుడైతే సెట్ అయిపోయింది కదా? ఏది మేడం? ఇప్పుడు మొత్తం సెట్ అయింది కదా హెల్త్ గానీ? ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఆ రోజు మాత్రం నాకు ఇంకా దడగా, గుండెల్లో దడగా అనిపిస్తది. ఎందుకు నాకు నేనేం పెద్ద వర్క్ చేస్తా ఉన్నా అంటే, బయటకు వెళ్ళి ఏదో మూటలు మోస్తాను, ఏమో కష్టపడుతున్నా కదా, ఇదంతా వస్తుంది అనుకోవచ్చు. నేను ఇంట్లో నార్మల్ గా పని చేసుకుంటున్నాను, నాకు గుండెల్లో దడ వస్తుంది సడన్ గా. సడన్ గా కాలు నొప్పి వచ్చేస్తది. ఒక్క సైడే వస్తది, ఒక కాలుకే వస్తుంది నొప్పి. అసలు చిత్రవద ఎట్లుంటదో మేడం, ఒక పర్సన్ ని ఎట్లా పక్కన ఉండి ఏదన్నా హింసిస్తా ఉంటారు కదా, అట్లుంది నాకు. తల నొప్పి వస్తుంది భయంకరంగా, పైన తలలో మిడిల్ లో నొస్తది, అంత నొప్పి వస్తుంది మేడం, భరించలేను అసలు. ఈ పిల్లల్ని అరుస్తా ఉంటే ఇంకా నాకు బాలే ఈ పెయిన్స్ తో పాపం పిల్లల్ని అరుస్తా ఉంటా. నిజంగా మేడం పూజ చేయించుకున్నాక మాత్రం నేను ఆ రోజు నైటే చెప్తున్నారు మేడం, ఈ రోజు చేస్తారమ్మా అని. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అయింది మేడం. ఆశ్చర్యం మేడం నాకు అసలు. నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు, హాస్పిటల్ కి వెళ్ళాలని కూడా నాకు అనిపించలేదు ఆ బాలేనప్పుడు. నాకు అర్థమవుతుంది. ఎంతసేపు పడుకునే ఉందాం, నేను యాక్టివ్ గా పని చేసుకుంటా ఇంట్లో బాగా, నాకు పడుకునే ఉందామా అని అనిపిస్తుంది. నిద్ర రాదు, నైట్ పడుకుందామంటే నిద్ర రాదు. 3 days 4 days నిద్రే పోలేదు నేను అసలు. మొత్తానికి ఇప్పుడైతే సెట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ మేడం, హ్యాపీ. చాలా చాలా సంతోషం అండి. ఇలాగే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండాలి, మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఆ రోజు నాకు ఎంత బాగా మేడం కల్లో నాకు కనిపించింది. నైట్ పూజ ఉన్నప్పుడు నేను ఎవరో చెప్తా ఉంటే నేను చక్కగా పూజ చేస్తున్నా అమ్మవారికి, ఏదో అమ్మవారికి. సడన్ గా నాకు మెలకు వచ్చిందా, ఇంకా నేను మళ్ళీ తలుచుకొని, ఈ రోజు పూజ ఉందన్నారు కదా, అట్లా కనిపించిందని. పొద్దున్నకి నాకు అసలు ఏ నొప్పి లేదు మేడం. ఇప్పుడు కూడా నాకు నొప్పి లేదు, ఇంకా పై రాదు కూడా. నిజంగా నడుస్తున్నా లేదా అనిపించింది నాకు, అంత భయం వేసింది. మీకు పరిగెడతారండి మీరు. అమ్మవారి దయ మేడం, అంతే అమ్మవారి దయ. చాలా హ్యాపీ అసలు. అలాగే హ్యాపీగా ఉండండి. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఏంటి మేడం అసలు నెగటివ్ ఎనర్జీ? యాక్చువల్ గా ఆమెకు వచ్చి పౌర్ణమిలోంచి మళ్ళీ వాళ్ళకి శత్రువులు ఉంటారు కదా, చాలా మంది, మరి చాలా దగ్గర వాళ్ళే చేయించారు. బట్ ఇక్కడ ఏమైందంటే, ఆమె పూజలకు ఫొటోస్ తీసి పంపించడానికి కూడా ఆమెకు అసలు అంటే శారీ కట్టుకునే అంత సిచ్యువేషన్ కూడా లేవు అసలు. అంత హెల్త్ బాగాలే అమ్మాయికి, నిలవలేకుండా పోతుంది. సో ఆమె ఉన్న నైట్ డ్రెస్ తోనే, అసలు నైటీతోనే అసలు ఫొటోస్ తీసి పంపించింది ఆ రోజు ఆమె. అంత హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది మీరు అర్థం చేసుకోండి ఈ ఒక్క మాటల్లోనే. ఎందుకంటే ఆమెకు అసలు, మేడం నేను ఫోటో తీసి పంపిస్తానా కూడా నాకు డౌట్ మేడం, నిలబడలేదు, నడవలేదు, ఒక కాల్ అట్లా తీసి పక్కకు ఇట్లా జస్ట్ అట్లా మూవ్ చేయడానికి కూడా కాదు, అది కాళ్ళు ఏదో గుస్తున్నది, ఊరికే ఏదో పెయిన్, అంటే కత్తి పెట్టి అలాగే చేస్తారా? ఏం అట్లా జరిగింది. ఆమెకు ఆ భయం అస్సలు ఆ రోజు తట్టుకోలేదు. నేను అన్నానమ్మా నువ్వు ఏం బాధపడకు, నువ్వు సర్లే ఉన్న ఎటు ఉన్నా పర్వాలేదు, జస్ట్ నువ్వు ఫోటో తీసి పంపి. అయితే శారీ కట్టుకోవడానికి కూడా అసలు ఆమెకు వీలు కాదు, అసలు అంత హెల్త్ బాగాలేదు ఆ రోజు అసలు. తర్వాత ఆమెకి చేసిన తర్వాత ఆమె అసలు ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా చెప్తుంది. నిజంగా ఈ విషయం ఏంటే, కొంతమంది చూస్తాం మనం అసలు హెల్త్ బాగాలేదు అంటే కూడా కొన్ని ఏదైనా తట్టుకునేదానికి అవుతుంది. సడన్ గా మేజర్ గా ఏదైనా నెగిటివ్ చేశారు అనుకోండి, వాళ్ళు అస్సలు లేవలేరు, అట్లా చేసేస్తారు. ఏదో లక్కీగా ఆమె చూడండి, పౌర్ణమి రోజు స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆమెకు బాగా అయిపోయింది చూడండి. ఒకవేళ లేకపోతే మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏంటి ఏమయ్యేది ఆమె అసలు. అంటే ఇట్లా నెగటివ్ ఎనర్జీస్ చేస్తే చనిపోవడం కూడా ఉంటుందా మేడం? ఉంటది.
దాన్ని మారణం అంటారు, అంటే మరణం ఇచ్చేది. సో అథర్వణ వేదంలో చాలా ఉన్నాయి ఇట్లాంటిది, కానీ మనం మంచిదానికి వాడాలి దీన్ని. అసలు ఈ ఒక మనకి ఇవన్నీ కళ భగవంతుడు ఇచ్చాడంటే అది మంచిగా అందరినీ బాగా మంచి చేయాలి, కానీ వాళ్ళకి ఏదో చెడు ప్రయోగాలు ఇట్లాంటివి చేయకూడదు అసలు. వెరీ బ్యాడ్. అసలు చాలా ఉన్నది, అంటే ఎప్పుడు చెడు ఉందో మంచి చెడు రెండు రెండు కలిసే ఉంటాయి. వస్తుంది అసలు. పగలు ఆ, రాత్రి అంతే అట్లానే వస్తుంది. ఎట్లా మనకి భగవంతుడు ఉన్నాడు అట్లనే రాక్షసుడు కూడా ఉంటాడు ఉన్నాడు కదా, మరి, ఉన్నాడు. అంతే సో కదా. అట్లా ఉంటుంది. హీరో అంటే కానీ- విలన్ ఉంటాడు రైట్ మేడం. కానీ అది మనం ఎందుకంటే మంచి దానికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. జనుల్ని కూడా మంచి చేపియాలి. కానీ ఇప్పుడు Right. ఎన్నో కళలు ఉంది, ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా జనులకు కూడా ఇప్పుడు మన దగ్గర ఇన్ని సబ్జెక్ట్ ఉన్నా కానీ మనం మంచి దారిలోనే వెళ్తాం. డెఫినెట్లీ. సో ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఒకవేళ ఉంటే గనక వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు రెమెడీ ఇస్తారు. అవును అందరికీ ఒకేలాగా ఉండదు, ఉండదు. రకరకాలు ఉంటాయి అవును వాళ్ళ జాతకాన్ని అనుసరించి. సో మరి మీరు కూడా ఇట్లాంటి ఒకవేళ సమస్యలతో బాధపడుతున్నారు, చాలా మంది అవును డాక్టర్స్ తో కూడా నేను మాట్లాడాను లైవ్ లో, కరెక్ట్. బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేయొచ్చు మన రెట్టివి భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి తనుష్క మేడం వీడియోస్ చూడండి. డాక్టర్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు డాక్టర్స్ జనరల్ గా నమ్మరు ఇట్లా నెగటివ్ ఎనర్జీలు ఉండవు అట్లా అని, వాళ్ళు కూడా లేదు ఉంది అని నమ్మి వాళ్ళు ఒక మేడం చెప్పినటువంటి పూజలు చేయించుకుని దాని నుంచి బయటపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ ఆల్రెడీ చేయించేసాం, అయిపోయింది, లక్షలు ఖర్చు పెట్టేశాం, అయిపోయింది. ఇంకా మీరు సమస్యతో సతమతం అవ్వద్దు, ఇంకొక ఛాన్స్ తీసుకోండి, ఒక్కసారి మేడం ని కన్సల్ట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, కన్సల్ట్ చేశాక మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మాత్రం ఊరుకోండి, ఇంకేం చెప్పద్దు. మీ సమస్య కరెక్ట్ గా గెస్ చేసిన తర్వాతే మీరు రెమెడీ చేయించుకోండి. అంతేనా మేడం? అంతేమా. రైట్ మేడం. చాలా చాలా సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉండడమే మీ సంతోషం, అవును. మనందరి సంతోషం కూడా. నిజంగా అంత Thank you. తొందరగా మంచిగా అయింది. వాళ్ళు Yeah. అందరికీ అట్లనే బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా. Definitely. ఎప్పుడు అదే కోరుకుంటారు, అవును మీరు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.